ఇక కడప జిల్లాలోని పులివెందుల వంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్కు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఈ రెండు స్థానాలకు కూడా పోలింగ్ ప్రారంభం కాబోతుంది. అలాగే మరోవైపు ఎంపీ అవినాష్ ఇంటి దగ్గర కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటివరకు ఆయన కొన్ని ఆరోపణలు చేశారు, అవి కూడా విన్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డిగా ఉన్నారు. సురేందర్, మాధవి, కాసేపటి క్రితమే మనం గమనించాము, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి పులివెందులకు చేరుకొని ఇక్కడ తమ ఓటర్లను అలాగే తమ ప్రజలను చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళను అలర్ట్ చేయమని చెప్పి పోలీసులను అడిగితే నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం ఏంటనేది అవినాష్ రెడ్డి కూడా ఆరోపించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఇంటి వద్దకు కూడా పోలీసులు చేరుకున్నారు. ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అంటే పోలింగ్ సమయం ప్రారంభం కాక మునిపే అరెస్ట్ల పర్వం కూడా కొనసాగుతోంది. ఎందుకంటే ప్రధానంగా అవినాష్ రెడ్డి చాలా ఇంపాక్ట్ చేసే వ్యక్తి. అతను బయటకు వస్తే జనాలను కంట్రోల్ చేయడం కష్టమనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇటు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా అదే పరిస్థితితో కాసేపటి క్రితమే పోలీసులు అంతా చేరుకుని ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నిక మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతోంది. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైతే మరింత విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ ప్రక్రియను మేము సజావుగా నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూటమి నేతలు అటు హోమ్ మినిస్టర్ మొదలుకొని లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరు చెప్పుకొస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం మొదటిసారి పులివెందుల మీద ఇలాంటి అరాజకాలు సృష్టిస్తున్నారని చెప్పి ఇటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ప్రత్యాపనల మధ్య నడుస్తున్నటువంటి ఈ ఎన్నికకు మాత్రం పోలింగ్కు జనాలు ఫ్రీగా రావడానికి పోలీసులు ఏర్పాట్లు చేసినప్పటికీ స్టార్టింగ్లోనే ఈ గందరగోళ వాతావరణం జరగడంతో మరి పోలింగ్కు జనాలు వస్తారా లేదా అని మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. మాధవి, సురేంద్ర, అంటే ఈ రెండు పార్టీలకు కూడా ఎంతో కీలకంగా మారాయి ఈ బైపోలింగ్ ఉప ఎన్నికలు అనేవి. సో ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నిగా గుర్తించారు, ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? అంటే ఇటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జెడ్పీటీసీకి ఉప ఎన్నిక రావడము, అటు వైసీపీ కూడా ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి ఇదే ఎన్నిక కావడంతో ఇటు రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని కూడా చాలా హోరాహోరీగా చేశాయి. ఈరోజు పోలింగ్కు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే ఈ పులివెందుల ప్రాంతంలో 15 పోలింగ్ కేంద్రాలు ఉంటే 15 పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలుగానే ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అటు ఒంటిమిట్ట ప్రాంతంలో 30 పోలింగ్ స్టేషన్లు ఉంటే అక్కడ కూడా 5 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పులివెందులలో జరిగేటువంటి ఈ ఉప ఎన్నికకు సంబంధించి రెండు పార్టీలు ఛాలెంజ్గా తీసుకున్నటువంటి తరుణంలో ఈరోజు జరగబోయే ఎన్నిక ఇద్దరికీ సమాంతర దూరంలో ఉంది. కాబట్టి పోలింగ్కి వచ్చే ప్రజలను ఇటువైపు వైసీపీ వాళ్ళు తమకు బలం ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఇక్కడికి తీసుకొని వచ్చి ఏజెంట్లుగా కూర్చోబెట్టుకున్నారు. అటు టీడీపీ వాళ్ళు కూడా ఏజెంట్లను కాసేపటి క్రితం లోపలికి పంపించారు. ఓటర్లను లోపలికి తీసుకెళ్లే క్రమంలో ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో గతంలో ఉన్నటువంటి చరిత్రను ఆధారంగా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అయితే 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని పరిశీలించి పోలింగ్ కేంద్రాల లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో 7 గంటల నుంచి మొదటి పోలింగ్, అంటే ఏజెంట్లు అయితే ప్రస్తుతానికి లోపలికి వెళ్లారు. ఓటర్లు మాత్రం 7 గంటల నుంచి లోపలికి అనుమతించే అవకాశం కనిపిస్తుంది. సురేందర్, అట్ ప్రెసెంట్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే ఇప్పటికే అంటే ఎలక్షన్ స్టార్ట్ కాకముందే కొంత గందరగోళ సిచ్యువేషన్స్ మనం చూసాం. ఆయన కూడా చాలా తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి అట్ ప్రెసెంట్? అంటే దాదాపు ఉదయం 4-4:30 ప్రాంతం నుంచే వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి పోలీసులు అయితే భారీగా చేరుకున్నారు. స్థానిక డిఎస్పీ మురళీనాయక్తో పాటు తన బృందం అవినాష్ రెడ్డి ఇంటికి దగ్గరికి చేరుకొని అతన్ని హౌస్ అరెస్ట్ చేసే విషయాన్ని అంటే దాదాపుగా నిన్ననే ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ కాకముందే తన ఇంటి దగ్గరికి వెళ్ళి ముందుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి సంకేతాలు ఇవ్వడము, ఇప్పుడు ఏకంగా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ ఇవ్వడంతోనే అవినాష్ రెడ్డి ఒక్కసారిగా బయటకు వచ్చి ఆరోపించారు. తనను వెహికల్లో ఇప్పుడే కాసేపటి క్రితమే సమాచారం తెలిసింది. వెహికల్లో తీసుకొని పోలీసులు ఇంటి దగ్గర నుంచి కెమెరా ప్యాన్ కూడా అక్కడికి వస్తారు. కాబట్టి అంటే అవినాష్ రెడ్డి చాలా కీలక నేత కావడంతో అతను అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ ఇంటి దగ్గరికి చేరుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో అతన్ని ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మాధవి, ఏదేమైనప్పటికీ ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నిక మాత్రం జరిగిందనే మనకు అర్థమవుతుంది. చూద్దాం, మరి కాసేపట్లో సమయం దగ్గర పడింది. ఈ పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో సమస్యక ప్రాంతాలు గుర్తించారు. అక్కడ ప్రశాంతంగా జరిగే విధంగా పోలింగ్ అయితే జరుగుతుందా లేదా అని మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.
సురేందర్, ఇప్పటికే అవినాష్ రెడ్డి కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇంకా ఈ హౌస్ అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? కొత్తపల్లిలో మా జనరల్ ఏజెంట్ మీద దాడి జరిగింది. టీడీపీకి సంబంధించిన బీటెక్ రవి, ఆయన తమ్ముడు, వాళ్ళ అనుచరులు కలిసి మా ఏజెంట్ల పైన దాడి చేస్తుంటారు. మా ఏజెంట్లను లోపలికి పోనీయడంలా పోలీసులు అక్కడికి వెళ్ళి పనికొచ్చే పని చేయకుండా, మా ఏజెంట్లను లోపల కూర్చోబెట్టే పని చేయకుండా ఈ మాదిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నేను నా ఇంట్లో, మా ఊర్లో, మా ఇంట్లో ఉన్నా పులివెందుల టౌన్ లో, ఆయన వచ్చి నా మీద దాడి చేయడము, నన్ను ఈడ్చుకొని రావడము ఎంతవరకు సభ్యులు? నా వలన ఏం సమస్య వచ్చింది? ఒక పక్క బూతుల కాడ మా ఏజెంట్లను లాగుతుంటారు, మా ఇంటికాడ నన్ను ఏడుస్తుంటారు. ఏంటికయ్యా పోలీసులు మీరు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు, తెలుగుదేశం పార్టీని ప్రొటెక్ట్ చేయడానికే మీరంతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు. పోలీసులు బూతుల దగ్గరికి పోవాలి, నా దగ్గరికి కాదు. ప్రతి బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొన్ని వందల మంది ఉన్నారు. బయట నియోజకవర్గం కమలాపురం నుంచి, జమ్మలమడుగు నుంచి, ప్రొద్దుటూరు నుంచి కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ 15 బూతుల దగ్గర వందల సంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్క బూత్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ మాదిరి నా దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయడము, నన్ను ఈడ్చుకొని పోవడము ఎంతవరకు సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నా.